ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి శని వక్రించాడు, నవంబర్ వరకు ఉన్నాడని చెప్పాం. అలాగే శుక్ర గురువులు మీకు పంచమంలో ఉన్నారు, దానివల్ల కూడా చాలా బాగుందని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండుతో పాటు ఇంకో ఎడిషనల్గా శని కుజులు ఇద్దరు కూడా సమసప్తకంలో వచ్చారు. అంటే శని కుజుని చూస్తున్నాడు, కుజుడు శనిని చూస్తున్నాడు. అయితే ఇక్కడ శని వక్రించి ఉన్నాడు. దానివల్ల తప్పకుండా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అష్టమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఆ ఫలితాలు ఏంటి, ఆ ఫలితాలను మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా? ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే. అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు మీకు శని వక్రం అని కుంభరాశి వరకు ఒక వీడియో పెట్టాం. అలాగే శుక్ర గురువులు కలవడం వలన మేలు జరుగుతుందని ఒక వీడియో పెట్టాం. అయితే మళ్ళీ ఇదేంటి అనుకోవద్దు, మొత్తం ఇప్పుడు దాంతోపాటు కుజుడు మారాడనమాట. సప్తమంలో ఉన్న మొన్నటి వరకు కుజకేతువుల సంచారం సప్తమంలో ఉందన్నమాట. కాబట్టి ఆ కుజకేతువుల సంచారం అనేది అంటే పిశాచ యోగం అని చెప్పాం కదా, అది అయిపోయింది. కుజుడు అష్టమంలోకి వచ్చాడు. అష్టమంలో వచ్చిన కుజుడు మీకు ఏదైతే శని వక్రించి ఏలినాటి శని లేదని చెప్తున్నామో ఆ శనితో ఆస్పెక్ట్లో ఉన్నాడు. అంటే ఏంటంటే కుజుడు ఆ శనిని చూస్తున్నాడు, శని కుజుని చూస్తున్నాడు. దీన్ని సమసప్తక యోగం అంటారనమాట. అంటే ఎప్పుడైతే మామూలుగా ఏంటంటే కుజుడు శని పరస్పరం వీక్షించుకున్నప్పుడు నిజంగా అది బ్యాడే అనమాట. ఇక్కడ గుడ్ ఏంటంటే శని వక్రించి ఉన్నాడు. వక్రించి ఉన్న శనిని కుజుడు చూడడం అనేది చాలా చాలా మంచిది. నార్మల్గా అయితే మామూలుగా ఉన్న శని మన కర్మ ప్రకారం ఫలితాలు ఇస్తూ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ చాలా ఇబ్బంది పెడతాడు. అయితే వక్రించిన శని అలా కాదనమాట. చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు, జీవితంలో స్పీడ్ పెంచుతాడు, అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అలాంటి శనితో కుజుడు సమసప్తకంలోకి 48 రోజులు అనమాట. అంటే జూలై 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు సమసప్తకంలో కుజుడు ఉంటున్నాడు అనమాట. దీనివలన తప్పకుండా ఈ శుక్ర గురువులు పంచమంలో ఉండడం, అష్టమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా వక్రించిన శనితో సమసప్తకంలో ఉండడం వలన ఖచ్చితంగా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే చాలా వరకు ఏంటంటే మొన్నటి వరకు వక్రించిన శని వల్ల మీ లైఫ్ బాగుంటుంది, అన్ని రకాలుగా జరుగుతుందని చెప్పాం. అలాగే శుక్ర గురువులు కలవడం వలన మ్యారేజ్ లైఫ్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా, ఎమోషన్స్, ఈ కనెక్షన్స్ పరంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పాం. అయితే ఇప్పుడు కూడా డబ్బులు వచ్చేస్తాయి, బిజినెస్లో సక్సెస్ అయిపోతారు. ఇలా కాకుండా ఈ కుజశనులు సంసప్తకంలో ఉండడం వలన మన టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది, చాలామందికి వాళ్ళకి బద్ధకంగా ఉంటుందన్నమాట. బద్ధకంగా చేద్దాంలే చూద్దాంలే అనిపిస్తుంది. కానీ ఈ సంసప్తంలో కుజుడు వచ్చినప్పుడు ఒక మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే వేరే వాళ్ళని చూసో లేకపోతే యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఏదైనా వీడియోలు చూసో ఎలా అయినా సరే మనం అచీవ్ చేయాలి, ఈ వెయిట్ లాస్ అవ్వాలి, దానికి కావాల్సిన టైం టేబుల్ క్రియేట్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా చేసుకోవడం, ఆ ప్రెజర్ అనేది కుజుడు క్రియేట్ చేస్తాడనమాట. అసలు జాతక చక్రంలో కుజుడు పాత్ర ఏంటంటే మనలో ఆవేశం, కోపం, పట్టుదల ఇవన్నీ కూడా కుజుడు వల్లే వస్తాయి అన్నమాట. కాబట్టి కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు, కుజుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు డిఫరెంట్గా ఉంటారు. కుజుడు
బలంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు కూడా పౌరుషం, కోపం, వాళ్ళు ముట్టుకోవాలంటేనే మనకంటే ముట్టుకోవాలంటే కాదు, వాళ్ళని కదపాలంటేనే మనకు కొంచెం భయం అనమాట. ఏ టైంలో వీడి మూడు ఎలా ఉంటుందో బాబు, వీడిని కదపకూడదు, ఎప్పుడు కూడా బిజీగా ఉన్నట్టు అనమాట. వాళ్ళకి ఫోన్ వచ్చినా రాకపోయినా ఫోన్ చెవులో పెట్టుకోవడం, ఏదో మాట్లాడినట్టుగా ఉండడం, గొప్ప స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళే పెద్ద బిజీ పర్సన్ లాగా బిల్డప్ ఇస్తున్నారని కాదు, అలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కుజుడు బలంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా లోకల్లోనే ఏదైనా కాంట్రాక్ట్లు అవి చేసుకోవడం, వాళ్ళు ఆ లోకల్లో ఉన్న అవకాశాలన్నీ క్యాస్ట్ ఫీలింగ్, మతం ఫీలింగ్ ఇవి వాడుకుంటూ వాళ్ళేదో పెద్ద హీరోల్లాగా వాళ్ళు చూపించే అవకాశం ఉంటుంది. నెగిటివ్గా కాదు, ఇదంతా పాజిటివ్గానే అనమాట. ఇలా చూపించే అవకాశం ఉంటుంది. ఇది కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి. కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కోపం ఉండదా, నిజంగా కోపం వీళ్ళకే ఉంటుంది. వాళ్ళకి ఫైర్ ఉండదా, నిజంగా వీళ్ళకే ఉంటుందన్నమాట. అయితే కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ని లోపల దాచుకుంటారు. ఎక్కడ వాడాలో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. వాళ్ళు చాలా సౌమ్యంగా మెత్తగా కనపడతారు. వాళ్ళ కోపం వచ్చిందా అసలు వాళ్ళ ఎదుటివాడు అంతు చూస్తారనమాట. అంటే ఏదో అంటారు కదా, లెక్కేసుకుంటారు. వాడి 100 తప్పులు కాకపోయినా ఇప్పుడు 100 10 కదా, 10 తప్పుల దాకా వాడికి అవకాశం ఇస్తారు. మనకి అనవసరంగా వీడితో గొడవ ఎందుకు, అనవసరంగా వీడితో తగాదాలు ఎందుకు, చూద్దాంలే, మనం భరించలేని స్థాయి ఆ మంచితనం అనమాట. కుజుడు బలంగా లేని వాళ్ళకి మంచితనం ఉండే అవకాశం ఉంటుంది, భరిస్తారు. కానీ వీళ్ళకి ఉండే మైనస్ ఏంటంటే కుజుడు బలంగా లేని వాళ్ళకి బలహీనంగా ఉన్న వాళ్ళకి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాయిదా అనమాట. సంవత్సరాలు వాయిదా. ఇప్పుడు మనం చెప్పుకున్న వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు 10 రోజులు చేసి మానేయడం, చూద్దాంలే తర్వాత చూద్దాంలే, ఇప్పుడు అవదులే. ఏదైనా చిన్న మనం ఏదో చేయాలనుకున్నప్పుడు డైట్ మార్చినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నీరసం వస్తాం, ఫీవర్ వస్తాం, ఏదన్నా జరిగిందనుకోండి, అమ్మో దీనివల్ల ఎలా వచ్చేసింది, మళ్ళీ చేయకూడదు, ఇలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కొంతవరకు వాళ్ళు ఏ పనైనా సరే వాయిదాలు వేస్తూ చేద్దాంలే అనుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే మైనస్ అనమాట వీళ్ళలో. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఉన్న ఊరికి కాకుండా దూరంగా వెళ్ళిపోయి హైదరాబాద్ అనో బెంగళూరు అనో వెళ్ళిపోయి జాబులు చేసుకుని అక్కడ బాగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కుజుడు బలహీనంగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎక్కువగా వీళ్ళు రిలేషన్షిప్ వాటిల్లో ఉన్న ఎవరి వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు అనమాట. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు తప్ప ఇది ఎంటర్టైన్మెంట్ వాటికి మిగతా వాళ్ళతో కలవడం, మళ్ళీ నార్మల్ లైఫ్ వీళ్ళ జీవితం వెళ్ళేలాగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కుజుడు బలం గురించి బలహీనం గురించి డిస్కస్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ కుజుడు బలంగా ఉండబోతున్నాడు, శనితో కలిసినప్పుడు ఇంకా బలంగా ఉండబోతున్నాడు. టార్గెట్స్ రీచ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అది మన పర్సనల్ లైఫ్లో వెయిట్ లాస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏ అయినా సరే మనం మార్చుకోవాలి, ఇలా ఉండాలి, మన కెరియర్ని మార్చుకోవాలి, మన బిజినెస్ని మార్చాలి, మన బిజినెస్ స్టైల్ మార్చాలి, అడ్వర్టైజ్ చేసుకోవాలి, లేకపోతే రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా, వాటిలన్నింటికి సంబంధించి మిగతా గ్రహాలను యాక్టివేట్ చేస్తాడు. మిగతా గ్రహాలు ఎంత బాగున్నా సరే మనం అడిగైపోతే ఆ బాగుండడం కనిపించదు కదా. ఈ 49 రోజుల కాలంలో మీరు తప్పకుండా ఆ అడుగు తీసి అడిగేస్తారు, ముందుకు వెళ్తారు. మీకు ఫైనాన్షియల్గా కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఏ రకంగా అయినా సరే ఏ టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడానికి ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటారు. ఇక సపోజ్ ఇక్కడ శుక్ర గురువులు కలిసి ఉన్నారని చెప్పాం, దానివల్ల మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని సర్చ్ చేసుకోవచ్చు అని చెప్పాం. డైవర్స్ ఇవ్వట్లేదు, డైవర్స్ కోసం ఎదురు చూస్తున్నారు, వాటి డిస్కషన్ ఇప్పుడు పెట్టుకోండి, ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతవరకు వాళ్ళకి కదిపినా వేస్ట్, వెళ్ళినా వేస్ట్, వాళ్ళు మన మాట వినరు అనుకుంటారు కదా, అది ఇప్పుడు అలా ఉండదు అనమాట. ఖచ్చితంగా మీలో అది తేల్చుకుంటే ఏదో తేలుతుంది అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే ఏదైనా రిలేషన్షిప్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, వాటిలన్నింటినీ మనం ఏదో ఉంచుకోవడమా, వదిలేద్దామా, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదామా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలని కూడా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అది కుజుడు అంటే. సంసప్తకంలో కుజుడు వచ్చినప్పుడు ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట. అంటే ఇక శని కుజుడిని వెంటాడటం వల్ల ఆ ఫైర్ అనేది పెరుగుతుంది, ఏదో ఒకటి తేల్చాలనిపిస్తుంది. ఈ ఫైర్ అనేది కుజుడు బలంగా ఉన్న వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం కోపం అది తగ్గించుకుని సాల్వ్ చేసుకోవాలి. కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళు మాత్రం తెలివిగా దాన్ని చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక శని వక్రం వల్ల వచ్చే అన్ని ఫలితాలని కూడా కొంతవరకు పాజిటివ్గా యూజ్ చేసుకునే అవకాశం కూడా ఈ సమసప్తకంలో యోగం వల్ల వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా కుజుడు తను ఉన్న స్థానం నుంచి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని అంటే లాభస్థానాన్ని చూస్తున్నాడు. అలాగే 2వ స్థానాన్ని శనిని చూస్తున్నాడు, 3వ స్థానం చూస్తున్నాడు. అంటే హెల్త్ పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, అన్నదమ్ముల అక్క చెల్లెల పరంగా, కమ్యూనికేషన్ పరంగా, హోప్స్, డిజైర్స్ ఇలాంటివి అనమాట. 11వ స్థానం అంటే ఏం చేసినా లాభం వచ్చే ఈ స్థానాలన్నిటిలోనూ కూడా ఒక అడుగు ముందుకేస్తారు. ఉద్యోగం మారిపోదాం, ఇప్పుడు ఇంకా భరించలేమనే ఒక్కసి వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏదంటే అది
నాకు నచ్చినట్టుగా ఉంటాను, నాకు నచ్చినట్టుగా చేస్తాను, ఒక డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది ఇంట్లో కూర్చుంటే రాదు, దానికోసం ప్రయత్నించండి, ఇంకా చక్కగా వస్తుంది. లైఫ్ చేంజింగ్ టైం అంటారనమాట. ఇలా కుజుడు శని సంసప్తకాలు వచ్చినప్పుడు మనం ఏదన్నా లైఫ్లో కొన్ని చేంజెస్ ఎప్పటి నుంచో అద్దీంట్లో ఉండి మారదాంలే సరే ఇప్పుడు మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఏదన్నా కొందాంలే చూద్దాంలే అనుకుని కొనేస్తాం. కారు కొనడం, బిల్డింగ్ కొనడం, అమ్మడం, లేకపోతే రివర్స్లో కూడా అమ్మడం, ఇలాంటివి కూడా కరెక్ట్గా చక్కగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట సంసప్తకం వల్ల. ఇక అలాగే ఈ శని వక్రం వల్ల జరిగే మేలు ఇంకా పెరిగిద్ది అనమాట. అంటే ఏలినాటి శని ప్రభావం అనేది కుంభరాశి వారికి ఈ శని వక్రం వల్ల తగ్గిందని చెప్పాను కదా. ఈ సంసప్తకం 48 రోజులు కూడా ఆ ప్రభావం అనేది ఇంకా తగ్గుతుంది. అన్ని పనులు కూడా కొంచెం చకచక అవుతాయి, మనశ్శాంతి దక్కుతుంది. ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా తగాదాలు జరిగినా ఇంతవరకు మీద ఇంకా అవి తొందరగా సెట్ అయిపోవడం, అంటే బౌన్స్ బ్యాక్ అనేది తొందరగా అయిపోతారు, చాలా స్పీడ్గా రికవరీ అవుతారు అనమాట. మొత్తం మీద నేను బాగున్నాను, మెంటల్గా బాగున్నాను, ఫిజికల్గా బాగున్నాను అనుకునే పరిస్థితులు నేను 42 రోజులు ఉండిపోతున్నాయి అనమాట. కాబట్టి ఈ కుజశని సప్తకంలో మీకు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దానికోసం గట్టిగా ప్రయత్నించండి, తప్పకుండా మేలు జరుగుతుంది.